BKS తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణంపై రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపిస్తూ అబద్ధాలలో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. బీహార్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి తెలంగాణ ముఖ్యమంత్రి కారణమని, కేరళలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. తెలంగాణలో ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదని పేర్కొన్న ఆయన, నిరుద్యోగ భృతి, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలవుతున్నాయని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. అలాగే ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక విమానంలో డబ్బు మూటలు ఇచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళ మీడియా తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలు పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. డంపింగ్ యార్డ్ విషయంలో బీజేపీకి వ్యతిరేకత లేదని, కానీ ప్రజలకు దూరంగా ఉన్న ప్రదేశంలో నిర్మించాలి అని స్పష్టం చేశారు. హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం సరైంది కాదని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని గుర్తు చేస్తూ ఆ ప్రాంతంలో నెమళ్లు, పక్షులు ఉన్నాయని పేర్కొన్నారు. చివరగా, సీఎం స్వయంగా స్థలాన్ని పరిశీలించాలి లేదా నివేదిక తెప్పించుకోవాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే లాఠీ దెబ్బలు తిన్నా హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. మొత్తం మీద హుజురాబాద్ డంపింగ్ యార్డ్ అంశం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయం, పర్యావరణ అంశాలు ఎలా పరిగణంలోకి తీసుకుంటారో చూడాల్సి ఉంది. రాజీనామా చేస్తాను. నిరుద్యోగ భృతి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా చేస్తాను. కూడా చేయి. విద్యార్థి భరోసా గారు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను. రాజీనామా చేయి. రైతులకు నువ్వు ఇస్తాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. 12,000 ఎందుకు ఇచ్చినావు? మరి 3,000 మరి అవి 5 ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? 2 ఇస్తాను తిరిగి కొట్టినావు. రైతు కుళ్ళకు 12,000 ఇస్తా అని చెప్పి ప్రూవ్ చేయి. రాజీనామా చేస్తా. ఇన్ని అబద్ధాలు ఆడి దీనికి ముఖ్యమంత్రి గారు సిద్ధమా? నేను రెడీ. నేను 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయాలంటే నేను రాజీనామా చేస్తా. నువ్వు ప్రూవ్ చేస్తావు నువ్వు లేవు రాజీనామా చేయి. నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తే నువ్వు రాజీనామా చేయి. దీనికి సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇది ఎవరి ముందు జరగాలి? కేరళ నుంచి మీడియా నువ్వు రప్పిస్తావా, నేను రప్పియాలా? కేరళ నుంచి మీడియాను నువ్వు రప్పిస్తావా, నేను రప్పియాలా? దానికి సిద్ధమా నువ్వు చెప్పు. ఢిల్లీ పోయి కేరళ పోయి మూటలపై ఇప్పుడు కాదు, ఒక్కరు పోయి చక్కెర నింపొచ్చినావా? ఒక్కరు పోయి మూటలపై వచ్చినాడు పోయి. ఈడ పైసలు రైతులకు రైతు భరోసా చేయడానికి 5 ఎకరానికి పనిచేయదు, 1 ఎకరానికి ఇస్తావు. కానీ ఢిల్లీకి మూటలపై కేరళ పోయి, కేరళలో తమిళనాడు ఎలక్షన్లు ఖర్చు పెట్టడానికి మాత్రం తెలంగాణ నుంచి మూటలు తీసుకుని అప్పచెప్తారు స్పెషల్ ఫ్లైట్లో పోయి. ఇది మంచి పద్ధతి కాదు. నేను కేరళలోని మీడియాకి అప్పీల్ చేస్తున్నా. గతంలో మహారాష్ట్ర, బీహార్ నుంచి మీడియా వచ్చి ఈడ విచారణ జరిపారు, మహిళలందరూ తిరగబడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఇలా కేరళ నుంచి మీడియా వచ్చి వాస్తవాలు తెలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బండారాన్ని కేరళంలో బయటపెట్టాల్సిందిగా అక్కడ మీడియా విజ్ఞప్తి చేస్తున్నా. నా సవాల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా చెప్పాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు సవాల్ చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకటి హుజాబాద్ తో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజల పరిస్థితి కూడా ఆ విధంగా కావద్దని చెప్పి ఒక ఆలోచనతో, ఒక ఆవేదనతో మాత్రమే నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఆ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి మీరు మొండి అవ్వడం, ఈడ మాకు అవకాశం లేదని చెప్పి, సరే వాళ్ళు పొరపాటు చేసారు, కనీసం పొరపాటును సమర్థించుకునే సరిచేసుకునే అవకాశం మీకు వచ్చింది. ఆ పొరపాటును సరి చేసుకునే అవకాశం మీకు వచ్చింది, మంచి అవకాశం వచ్చింది. మీరు పొరపాటును సవరించుకొని ఈ ప్రాంతం కరెక్ట్ కాదని చెప్పి ఒక వేరే ప్రాంతంలో షిఫ్ట్ చేసి
చుట్టుపక్కల గ్రామాలు లేని ప్రాంతంలో షిఫ్ట్ చేస్తే ఇలా ప్రజలకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయడానికి రాజకీయ జిద్దుతోని ఇలా వాళ్ళు మీరు కలిసి ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూరుకోరు. ఉద్యమం తెలంగాణ ఉద్యమం తరహాలో కూడా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈడ కూడా ఫారెస్ట్ టైప్ గుట్ట ఉంది. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు నెమళ్ళు వస్తాయి, పక్షులు వస్తాయి, అన్ని రకాల పక్షులు ఉన్నాయి ఈడ, ఇది వాటిని కూడా చంపుతారా ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళ ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలు ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యము. ఇక్కడ నెమలు కానీ పక్షుల సంతతిని కాపాడుకోవడం కూడా ముఖ్యమే, ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుకోవడం ముఖ్యమే. కాబట్టి నా రిక్వెస్ట్ అలా ఒకటే ప్రభుత్వానికి, మీరు ఎక్కడ ప్రజలు లేని ప్రాంతాల్లో, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో డంప్ యార్డ్ పెట్టండి. దానికి మేము కూడా సహకరిస్తాం. డంప్ యార్డ్ను ప్రజలు లేని ప్రాంతాల్లో పెట్టడాన్నే భారతీయ జనతా పార్టీ సమర్థిస్తాం. ఇలా డంప్ యార్డ్ ఏందో కరీంనగర్ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇవాళ మేము ఇలా ఈ విషయాన్ని ఇవాళ హుజూరాబాద్ ప్రజలు కూడా ఇబ్బంది పడద్దు, వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు రావడం జరిగింది. ఇది ఇక్కడ వెంటనే షిఫ్ట్ చేసి వేరే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకో, వేరే ప్రాంతాన్ని చూసి ప్రజలకు అక్కడ పరిసర ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా డంప్ యార్డ్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇట్లా అని చెప్పి బీజేపీలో వద్దన్నారు కదా, డంప్ యార్డ్ పెట్టమనకండి, అట్లా మూర్ఖత్వం ఓకోకండి. డంప్ యార్డ్ మేము వ్యతిరేకం కాదు, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టడాన్ని మేము సమర్థిస్తాం, మేము సహకరిస్తాం. ప్రజలను ఒప్పించండి, ప్రజలను మెప్పించండి, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. గత పాలకులు చేసిన తప్పిదాన్నే మీరు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.